అలా కోర్టు అంటే ఏంది, కోర్టులో ఎట్లుండాలి, కోర్టుకి వెళ్తామా వెళ్ళమా, వెళ్తే ఏంటి ప్రాబ్లము, వెళ్ళకుంటే ఏంటి ప్రాబ్లము, మన లైఫ్లో కోర్టుకు వెళ్ళాలని ఎవరు అనుకోము. కానీ ఈ కోర్టుకు మంది రండి, ఈ కోర్టుకు మాత్రం రండి. ఎందుకంటేనా ఫ్యామిలీ స్టోరీ అన్నా. కోర్టులో బాబా అన్న ఒక్కసారి సినిమా చూడండి అన్న, అందరూ కోర్టుకు వచ్చే చూడండి అన్న, సినిమా బాగా సూపర్ హిట్ ఉందన్న. అన్న సినిమా ఏ పాయింట్ మీద బేస్ అయింది అంటే లవ్ స్టోరీ పాయింట్ మీద బేస్ అయింది. లవ్ స్టోరీలో కోర్టు ఎట్లా ఎంటర్ అయింది? ఎలా ఎంటర్ అయిందంటే ఇప్పుడు అక్కడ తప్పు జరగలేదు లవ్ స్టోరీలో, కానీ తప్పు జరిగినట్టు అలా తీసుకుపోతుంది స్టోరీలో, అలా వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళిపోతుంది స్టోరీ. అంటే బయట జరుగుతున్న స్టోరీ అన్న ఇది. అంటే న్యాయం ఉండాలన్నా, జెన్యున్గా ఉండాలి. తప్పుడులు ఈ చిన్న చిన్న ఉంటాయి అన్న, కొన్ని ఉంటాయి తప్పుడు, కొన్ని అంటే వాళ్ళ మీద నూకడం, వీళ్ళ మీద నూకడం, నేను తప్పు చేయలేదు నా మీద నూకడం, అలా జరుగుతూ ఉంటుంది బేస్ స్టోరీ. అలా వెళ్ళిపోతుంది కోర్టుకి వెళ్ళిపోయినాక సినిమా అన్న ఇట్లా తిప్పుతానా స్టోరీ, ఇట్లా తిప్పుతానా, ఇంటికి రావడం మళ్ళీ కోర్టుకి పోవడం, అట్లా జెన్యూన్ స్టోరీ అన్న. లైఫ్లో తిరిగి యాస్టకు వస్తుంది అన్న కోర్టుకి తిరిగి. నిజంగానా కోర్టు సినిమా సూపర్ హిట్ అన్న, నా గుండె మీద ఒట్టు, కోర్టు సినిమా సూపర్ హిట్. కాదు శివాజీ క్యారెక్టర్ అన్నా, శివాజీ అన్నా నీకు దండం అన్నా, శివాజీ క్యారెక్టర్ అన్న సింపేసినావు అన్నా, మస్తు చేసావన్న యాక్టింగ్, నీ యాక్టింగ్ నేను ఫిదా అయినా అన్నా. విశ్వరూపం అన్న, విశ్వరూపం. ఒక్కొక్క డైలాగ్లోనా చెప్తే భయం వస్తుందన్నా. అంటే మన ఫ్యామిలీ స్టోరీ అన్న, మన కుటుంబంలో ఎట్లా ఉండాలి. ప్రియదర్శి అన్న నువ్వు గెలిచిన లాస్ట్కి, నువ్వు గెలుస్తావో లేదో అని నేను మస్తు బాధపడ్డా అన్న. లాస్ట్కి నువ్వే గెలిచినావు. ప్రియదర్శి అన్న యాక్టింగ్ బాగా చేసినావు, సూపర్ చేసినావు. టెన్షన్ సూపర్ అండి. ఇప్పుడు ఓవరాల్గా ఈ సినిమా వల్ల ప్రజలకు వచ్చే మెసేజ్ ఏంటి అన్న? ఓవరాల్గా ఈ సినిమా వల్ల అంటే బయట ఇప్పుడు మన తప్పుడు వ్యవహారాలు చేస్తే అలా వెళ్ళకుండా ఉంటుందన్న. అంటే మనకు స్టోరీ అనేది చాలా అవసరం అన్న. ఇలాంటి స్టోరీ జెన్యూన్ స్టోరీ అన్న, న్యాచురల్ స్టోరీ నాని అన్న, నీకు దండం అన్న. ఈ స్టోరీ బాగా తీసినావన్నా అన్న. ఈ సినిమా అందరు చూస్తారన్నా అన్న. నువ్వు చెప్పినట్టు అన్న న్యాయం జరుగుతుంది కోర్టులో న్యాయం జరుగుతుంది అన్న. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న. నేను వచ్చిన సినిమా చూడడానికి అన్న. ప్రసాద్ మ్యాక్స్ దగ్గర ఉన్నా అన్న, సినిమా రివ్యూస్తున్నా అన్న. సూపర్ హిట్ అన్న, నీ స్టోరీ సూపర్ అల్టిమేట్, సూపర్ హిట్.